ఆఫీసులో అడుగుపెట్టిన ముదిరిమను అందరి కళ్ళు విచిత్రంగా చూడడం మొదలుపెట్టాయి. ఈ విషయం బయటకొచ్చాక అందరూ మనసుల్లో రకరకాల సందేహాలతో పాటు వేళాకోళాలు వెటకారాలు కూడా చేశారు. తప్పంటూ ఏం జరిగినా ఎత్తి చూపబడేది ఆడదే. ముదిరిమ అడుగు పెట్టగానే అందరి కళ్ళు ఆమె వైపు తిరిగాయి. ఆమెకు కంపెనీలో కీలక స్థానం ఉందని తెలుసు, కానీ ఆమె మధుసూదన్ భార్యాభర్తలన్న విషయం ఎవరికీ తెలియదు. మధుసూదన్ మీద కేసు పెట్టాక ఆమె ఆఫీస్కి రాలేదు. అందరూ ఆమె ఉద్యోగం మానేసింది అనుకున్నారు. కానీ సడన్ గా ఆమెను ఆఫీసులో చూసి ఆశ్చర్యపడ్డారు. అవన్నీ కనపడనీయకుండా మామూలుగా గుడ్ మార్నింగ్ చెప్పారు. మధురిమ కూడా ఏమీ జరగనట్లు తన ఛాంబర్లోకి వెళ్లి కూర్చుంది. మనసంతా అల్లకల్లోలంగా ఉంది. ఉద్యోగం చెయ్యాలని లేదు. అలాని మానేసి ఏం చేస్తుంది? రెండవది, కంపెనీ సరిగ్గా నడవకపోతే నష్టాలొస్తే కంపెనీ మూసేయాలి. దాని మూలంగా ఎంతో మందికి జీవనోపాధి పోతుంది. ఉద్యోగాన్ని పర్సనల్ లైఫ్ని విడిగా ఉంచాలి. ప్రస్తుతానికి తన ఉద్యోగం పోతుందన్న భయం లేదు. ఒకవేళ మాధవి తనకు వ్యతిరేకంగా తిరిగినా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆమెకు తన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి కాగల కార్యం గంధర్వులు తీరుస్తారన్నట్లు కాలమే సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. ఇంటికొచ్చాక ఆఫీసులో అందరూ తనను కొత్తగా చూసిన విధానం, వాళ్ల ప్రవర్తనలో మార్పు గురించి మాధవికి చెప్పింది. ఇలాంటివన్నీ ఫేస్ చేయక తప్పదు. ఏమీ జరగనట్లుగా మామూలుగా నీ పని చేసుకో. ప్రస్తుతానికి ఇక్కడ కంపెనీకి నువ్వే బాస్వి. మిగిలినవి మెల్లగా చూసుకుందాం. పవర్ ఆఫ్ అటార్నీ ఇమ్మని అడిగాను. అలాగే అన్నాడు. పగ్గాలు నా చేతిలోకి తీసుకోక తప్పదు. సడన్ గా లాభాల్లో ఉన్న కంపెనీ మూసేయలేం. ఎన్నో కుటుంబాలకు జీవనాధారం ఇది. నీ పొజిషన్లో ఏ మార్పు లేదు. ఇదివరకు మధుకి ఎలా హెల్ప్ చేశావో ఇప్పుడు నాకు చెయ్యాలి. ముందు నుంచి చేస్తున్నావు కాబట్టి నీకన్నీ తెలుసు. మరొక విషయం, మనిద్దరం కలిశామన్న విషయం అంత తొందరగా బయటపడడం అంత మంచిది కాదు. ఇక నేను నీ ఇంట్లో ఉండడం సమంజసం కాదు అంది మాధవి. మాధవి మర్నాడే మధురిమ ఇంటి నుంచి బయటపడి తన కోసం ఒక హోటల్ రూమ్ అద్దెకు తీసుకుంది. ఆఫీస్కి వెళ్లి తనను మధుసూదన్ భారీగా పరిచయం చేసుకుని స్టాఫ్ అందరినీ మీటింగ్కి రమ్మంది. అందరూ ఉత్సుకతతో కాన్ఫరెన్స్ హాల్లో కడుగు పెట్టారు. అందరికన్నా ముందుగా తను హాల్లో కూర్చునుంది. అందరూ కూర్చున్నాక వాళ్ళ పరిచయాలు, వాళ్ళు చేసే పనులు చెప్పమంది. అందరి పరిచయాలు అయ్యాక గొంతు సవరించుకుని, ప్రియమైన మిత్రులకు మధుసూదన్ గారి మీద కేసున్నట్లు దాని వివరాలు మీ అందరికీ తెలుసు. అతను బయటకొచ్చేదాకా అతని బాధ్యతలను నేను నిర్వహిస్తాను. ఈ కేసు గురించి ఏమీ సంబంధం లేనట్లు ఇదివరలో లాగానే పనిచేయాలని నా మనవి. సడన్ గా కంపెనీ మూసేస్తే దీని మీదే ఆధారపడ్డ ఉద్యోగులకు ఎంత కష్టం కలుగుతుందో నేను వక్కాణించనక్కర్లేదనుకుంటాను. మధురిమ గారితో మాట్లాడాను. ఆవిడ కూడా ఇదివరలోలాగే తన బాధ్యతను నిర్వర్తించడానికి ఒప్పుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మార్కెటింగ్ మీద ఎక్కువ ధ్యాస పెట్టాలి. దానికి కారణం కంపెనీ యజమాని జైలు పాలయ్యాడంటే మిగిలిన వాళ్ళు దాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. అందుకని మీరందరూ మీ సాయశక్తుల ఇదివరకటి కన్నా ఎక్కువగా మీ సేవలు అందించాలి. ఈ కంపెనీ బాగోగులు మనందరివి. అందుకే అసలేమీ జరగనట్లుగా కేసు గురించిన చర్చలు గాని, మధురిమ గారిని అవమానించడం గాని జరగకూడదు. ఆఫీసు వాతావరణం ఇది వరకులాగానే ఉండాలి. ఆఫీసులోని స్టాఫ్ అంతా నాకు సహకరిస్తారని అనుకుంటున్నాను అని ముగించింది మాధవి. ఆఫీసులో మాధవి, మధురిమ ఒకరికొకరు తెలియనట్లుగా యజమాని ఉద్యోగిన్ల సంబంధంలో ఉన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఇదిగో పులి అంటే అదిగో తోక అనే ప్రజల మధ్య తామిద్దరూ అడుగు ఆచితూచి వెయ్యాలని తెలుసు. ఆఫీస్ బాధ్యతలు మధురిమ చూసుకుంటుంది. ఒకసారి వెంకటాపురం వెళ్లి రావాలనుకుని అక్కడికి ప్రయాణం అయింది మాధవి. గుమ్మంలో కడుగు పెట్టగానే తను ఎదుర్కొనే ప్రశ్నలకు తనను తాను సంసిద్ధం చేసుకుంది. ఆమెకు తెలుసు, ఇప్పటికే కబురు అందరి చెవులకు చేరుంటుందని. ముందుగా అత్తయ్యను ఎదుర్కోవాలి. ఆ తల్లికి ఈ వయసులో కొడుకు జైలు పాలయ్యాడంటే కలిగే అవమానం మాటల్లో వర్ణించలేంది. ఎన్నాళ్ళు దూరంగా ఉన్న కొడుకు గొప్పవాడయ్యాడని, ప్రయోజకుడయ్యాడని తలచుకుని సంతోషించింది. ఇప్పుడు జరిగిన సంఘటన ఆమెను పాతాళంలోకి తోసేస్తుంది. ఇంట్లోకి అడుగుపెట్టిన మాధవిని చూడగానే పరుగునొచ్చింది లాలిత్య. ఇన్నాళ్ళు తల్లిని వదిలి ఎప్పుడూ ఉండలేదు. తల్లిని కౌగిలించుకుని వెక్కి వెక్కేడ్చింది. ఆమె వీపు నిమురుతూ ఉండిపోయింది. చెదిరిన మనసును కూడగట్టుకుని వీళ్ళందరికీ అండగా నిలవాలి అనుకుంది మాధవి. అమ్మా, నానమ్మకు తెలిసిపోయింది. ఒకటే ఏడుస్తోంది. ఎందుకిలా జరిగింది అని నన్ను అడిగింది. తాతయ్యకు కూడా తెలుసు, కానీ తాతయ్య ఏం మాట్లాడలేదు. అయినా తన పనులన్నీ మానేసి తన గదిలో కూర్చుంటున్నారు అంది లాలిత్య. సరే, నేనొచ్చాను కదా, అన్నీ చూసుకుంటాను. నువ్వు నీ చదువు గురించి చూసుకో. నువ్వు ధైర్యంగా ఉంటే తమ్ముడు కూడా ధైర్యంగా ఉంటాడు అంది మాధవి.
టీనేజ్లో ఉన్న పిల్లల్ని సరిదిద్దాల్సిన వయసులో తానే తప్పు చేసి జైలు పాలైన తండ్రి ఉన్న ఈ పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది? మార్గదర్శిగా ఉండాల్సిన తండ్రి తానే తప్పుటడుగు వేశాడు. అలికిడి విని బయటకొచ్చింది పద్మ. కోడల్ని చూసి కోటి ప్రశ్నలు తలెత్తాయి. ఏమని అడుగుతుంది? అత్త, నీ కొడుకు ఇలా ఎందుకు చేశాడంటే తన దగ్గర సమాధానం ఉందా? తన గదిలోకి వెళ్ళిపోయింది పద్మ. అత్తను చూసి మాధవి ఆమె వెనకే వెళ్ళింది. మంచం మీద కూర్చున్న ఆమె పక్కన కూర్చుంది. మాధవిని చూడగానే ఆమె కళ్ళు వర్షించాయి. ఊరుకో అత్త, జరిగిందేదో జరిగిపోయింది. జరిగిన దానికి మనం ఎవరం బాధ్యులం కాదు. మనం ఏడ్చినా లాభం లేదు. అసలే నీ ఆరోగ్యం బాగాలేదు అంది. నా ఆరోగ్యానికేంలే, నా ప్రాణం గట్టిదే. అందుకే మీ మావయ్యతో పోకుండా ఈ ప్రాణాలు నిలిచాయి. భగవంతుడు ఇవన్నీ చూడమని నా మొహాన రాసి పెడితే చూడక ఎలా ఉంటాను అంటూ మళ్ళీ ఏడుపు ఆరంభించింది. అడుగడుక్కి ఏడుస్తున్న ఈమెను ఎలా ఓదార్చను? అలా ఏడుస్తూ ఆవిడకేమేనైతే అన్న ఆలోచన భయం గొలిపింది మాధవికి. చిన్నపిల్లల్ని ఓదార్చడానికి అంత పెద్ద కష్టపడనక్కర్లేదు. అన్నీ తెలిసిన పెద్దవాళ్లను ఏమని చెప్పి ఓదార్చాలి? ఊరుకో అత్తయ్య, ఏడిస్తే లాభం లేదు. చిన్నపిల్లలు లలిత్య, నవీన్ కోసమైనా మనం ఏడుపు దిగమింగాలి. వాళ్ళిద్దరూ బింబీలు పడిపోయారు. లలిత్య నన్ను పట్టుకుని ఏడ్చింది. నవీన్ ఎలా ఉన్నాడో తెలీదు. నాన్న కూడా ఈ విషయం ఎలా తీసుకున్నారో చూడాలి. నేను బావం చూసొచ్చాను, బాగానే ఉన్నాడు అంది. ఏం బాగమ్మా, జైల్లో ఉన్నవాడు బాగుండడమేమిటి? ఎంత అపురూపంగా పెంచాను. అసలు వాడు ఈ నేరం చేశాడా? ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా మితిమీరిపోయారు. ఆ పిల్ల వీడి డబ్బు ఆశించి కేసు పెట్టుంటుంది. అడిగిన డబ్బు పారేసుంటే పోయేది అంది పద్మ. అమ్మ మనసు కొడుకు నేరం చేశాడంటే ఒప్పుకోదు. తనవారన్న వాళ్ళు తప్పు చేశారంటే ఎవరికీ నమ్మబుద్ధి కాదు. మనం నమ్మినా నమ్మకపోయినా జరిగే నేరాలు జరుగుతాయి. నిజంగానే బావింకో పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయికి బావకు ఇంతకు ముందు పెళ్ళయిందని, పిల్లలున్నారని తెలీదు. మనం అనుకోవడం కాదు. కోర్టులో రుజువులను బట్టి బావకు శిక్ష పడుతుందా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. నువ్వేం తక్కువ చేశావని వాడు ఇలా చేశాడు? నువ్వు కూడా అమాయకురాల్లా వాడు వెళ్ళిపోమంటే మా ముసలివాళ్ల కోసం ఇక్కడికి వచ్చావు. నువ్వు దూరం అయ్యాక కోరికల కోసం మళ్ళీ పెళ్లి చేసుకుని ఉంటాడు. నీ కాపురంలో నువ్వే నిప్పులు పోసుకున్నావు అంది పద్మ. ఏం మాట్లాడుతుంది? అత్తయ్య ఈ సలహా అప్పుడే చెప్పు ఉండొచ్చు. అతను చేసినట్లు తను కూడా చేసుంటే ఈ సంఘం తనను హర్షిస్తుందా? కోరికలు అతనికేనా, తనకు లేవా? అతని ఆజ్ఞ మేరకే కదా తనిక్కడికొచ్చింది. భర్త ఏం చెబితే అదే చెయ్యాలన్న మనుషులు తప్పు జరిగితే ఆ తప్పు ఎవరు చేసినా దోషిగా నిలబెట్టేది స్త్రీనే. ఇదెక్కడి న్యాయం? ఊరుకున్నంత ఉత్తమం లేదని నిశ్చయించుకుంది. అదీగాక ప్రయాణం చేసి అలసిపోయొచ్చింది. కాస్త కాఫీ తాగాలి అనుకుంటూ లేచింది. లాలిత్య అప్పుడే కాఫీ తీసుకునొచ్చింది. కాఫీ చూడగానే ప్రాణం లేచొచ్చినట్లయింది. నానమ్మకివ్వు, నేను తాతగారిని చూడ్డానికి ఆయన దగ్గరకు వెళుతున్నాను అంటూ తన కప్పు తీసుకుని బయటకొచ్చింది. కాఫీ తీసుకుని పెరట్లోకి నడిచింది. ఎప్పుడూ తనకిష్టమైన గట్టు మీద కూర్చుని తాగుదామని. చిన్నప్పుడు అక్కడ కూర్చుని పాలు తాగేది. అక్కడ కూర్చుని పెరట్లో ఉన్న చెట్లవి చూస్తుంటే అదో సంతృప్తి. అలా తనకు తెలియకుండానే కాఫీ తాగుతూ పాత రోజుల్లోకి వెళ్ళిపోయింది మనసు. చాలా రోజుల దాకా కాఫీ టీలు ముట్టుకోలేదు. ఆ తర్వాత ఎప్పుడైనా అలసటగా ఉంటే ఒక కప్పు కాఫీ రిలాక్సింగ్ గా ఉంటుందని డాక్టర్ చెబితే అలవాటు చేసుకుంది. అమ్మా అన్న లలిత్య పిలుపుతో ఈ లోకంలోకొచ్చింది. లేచి తండ్రి గదిలోకి వెళ్ళింది. సర్వం కోల్పోయిన వాళ్ల శూన్యంలోకి చూస్తున్నాడు. ఎప్పుడు తన పనులు తప్ప ఎవరినీ పల్లెత్తు మాటన్న పాపాన పోలేదు. ఊళ్ళో అందరికీ సుబ్బారావు గారంటే ఒక విధమైన గౌరవభావం ఉంది. మనిషి విలువ అతని ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. బావగారు శేషగిరి మరణం, భార్య మరణం ఆయన మీద చాలా ప్రభావం చూపెట్టాయి. అప్పటినుంచి వ్యవసాయం పనులు ఎక్కువగా పాలేళ్ల మీద వదిలేయడం మొదలుపెట్టాడు. సెలవులకి ఇంటికొచ్చిన కొడుకు తండ్రి పరిస్థితి చూసి, ఎందుకొచ్చిన శ్రమ నాన్న, ఈ పొలాలు అమ్మేయండి, మీ తర్వాత కౌలుకివ్వడం తప్ప నేను పొలం పనులు చూసే ప్రసక్తి లేదు. కౌలుకిచ్చి మళ్ళీ వాళ్ళు సరిగ్గా చేశారా లేదా అని చూడడానికి కూడా నాకు సమయం లేదు. కాబట్టి ఇప్పుడే దాన్ని అమ్మేస్తే మంచిది. బ్యాంకులో డబ్బు వేసి హాయిగా ఇంట్రెస్ట్తో కాలు మీద కాలు వేసుకుని కూర్చోండి అన్నాడు. కాని ఆయనకలా చేయడానికి మనస్కరించలేదు. నాన్న అన్న పిలుపుతో ఇటువైపు చూశాడు. నువ్వెప్పుడొచ్చావమ్మా? మాతో ఒక్క ముక్క చెప్పకుండా వెళ్ళిపోయావు. ఈ వయసులో నాకు ఈ క్షోభ ఏంటమ్మా? మధు ఎందుకిలా చేశాడు? అతనికేం లోటు? మధు తప్పు చేశాడని నువ్వు నమ్ముతున్నావా నాన్న? నమ్ముతున్నాను. నాకు తెలిసి ఏ ఆడపిల్ల కోర్టులు కచేరీలు అంటూ నలుగురు నోళ్లలో పడ్డానికి ప్రయత్నించదు. కాలం మారింది. అది కూడా జరుగుతుంది అంటే మాత్రం నా దగ్గర సమాధానం లేదు అన్నాడు. తండ్రి మొదటి తప్పు లేదన్నట్టు మాట్లాడడం ఆనందం కలిగించింది. ఇది ఆయన సంస్కారం.
నాకు విషయం తెలిసాక ఒక విధమైన షాకులు అనిపించింది. మా మధ్య దూరం పెరిగినట్లు గుర్తించాను. ఈ సంగతి చెప్పి అత్తయ్యను మిమ్మల్ని బాధ పెట్టదలుచుకోలేదు. దాని పరిణామం ఇలా ఉంటుందని నేను అనుకోలేదు. అసలు విషయం అక్కడికి వెళ్ళి తెలుసుకుందామని వెళ్ళాను. ముందుగా చెప్పి మిమ్మల్ని బాధ పెట్టదలుచుకోలేదు అంది. ఏమైంది? కోర్టులో కేసు నడుస్తోందా అన్నాడు. అప్పుడే అక్కడ ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్ పెట్టగానే బావను అరెస్టు చేశారు. ఆ అమ్మాయి పెట్టిన సెక్షన్స్ చాలా పవర్ఫుల్ కేసు. నాన్ బెయిలబుల్ వారెంట్. ఇంకా కేసు కోర్టు దాకా వెళ్లలేదు. ఈ లోపల మీడియా దీన్ని హైలైట్ చేసింది. బావను వెళ్లి కలిశాను. అతను తను తప్పు చేయలేదు అంటున్నాడు. లాయర్ను బావ మాట్లాడాడు. బావ లేనప్పుడు కంపెనీని చూసుకోవాలి కదా. అతను బయటకొచ్చేదాకా ఆ బాధ్యత కూడా నాదే. పవర్ ఆఫ్ అటార్నీ తయారు చేయించాను. అన్ని లావాదేవీలకు అది అవసరం అంది మాధవి. అలాగేనమ్మా, నువ్వు ధైర్యంగా ఎదుర్కోవడానికి సంసిద్ధమైనప్పుడు నేనెందుకు ఉండలేను? అత్తయ్యను నేను చూసుకుంటానులే. ఎంతైనా కన్నతల్లిగా బాధ దానికి ఉంటుంది. తట్టుకోవడం కష్టమే. నువ్వు మిగిలినవి చూసుకో. పిల్లల్ని కూడా ధైర్యంగా ఉండమను. భగవంతుడన్ని సక్రమంగా చేస్తాడు. కోర్టులో కేసు విచారణకొచ్చింది. ముందుగా కేసు పూర్వాపరాలు విశదీకరించడం జరిగింది. వాద ప్రతివాదాలు మొదలయ్యాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మధురిమ తరపున ఆమె చేసిన ఆరోపణలు చెప్పాడు. డిఫెన్స్ లాయర్ మధురిమ పెట్టిన అభియోగం తప్పని, అసలు వాళ్ళిద్దరికీ పెళ్లే కాలేదని వాదించాడు. ఏమ్మా, మీ ఇద్దరికి వివాహం జరిగిందా అని అడిగారు జడ్జి. జరిగింది. కానీ మా పెళ్లి ఆకాశమంత పందిరి, భూదేవంత పెళ్లి మండపం లాంటివేమీ లేకుండా గుళ్ళో నా తల్లిదండ్రులు, కొంతమంది అతని స్నేహితుల మధ్య జరిగింది. మరి అతని తరపు వాళ్ళెవరూ లేరా? అతనికి తల్లి తప్ప ఎవరూ లేరని చెప్పాడు. అలా అని చెబితే ఈవిడ నమ్మేసి చేసుకుందన్నమాట అన్నాడు డిఫెన్స్ లాయర్. అబ్జెక్షన్ మిలార్డ్ అని స్వప్న అంది. దాంతో అతను నోరు మూసుకున్నాడు. మధురిమ మళ్లీ చెప్పడం మొదలుపెట్టింది. నేను చేసిన తప్పల్లా ఏ పెళ్ళైనా రిజిస్టర్ చెయ్యాలన్న ఆలోచన లేకుండా అతను చెప్పినవన్నీ గుడ్డిగా నమ్మడం. అంత గొప్ప మనిషి నన్ను కోరి చేసుకుంటున్నాడంటే వద్దండం మూర్ఖత్వం అనుకున్నాను. ఒక మధ్యతరగతి ఆడపిల్లల అదృష్టం నన్ను కోరి వరిస్తుందని భ్రమపడ్డాను. మీ పెళ్లికి సాక్ష్యాధారాలున్నాయా? ఉన్నాయి సార్ అంది మధురిమ తరపున వాదిస్తోన్న స్వప్న. ఒక వీడియో, కొన్ని ఫోటోలు ఉన్న కవర్ జడ్జి గారికి అందజేయబడ్డాయి. ఇది మధుసూదన్కు షాక్. తనకు ఫోటోలు ఇష్టం లేదంటూ ఫోటోలు లేకుండా జాగ్రత్త పడ్డాడు. అలాంటిది ఈ ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చాయి అన్న ప్రశ్న. అతని లాయర్ కూడా షాక్ తిన్నాడు. ఈ ఫోటోలు చూశాక మీ పెళ్లి జరిగిందని నమ్మొచ్చు. కానీ మీ పెళ్లి చూసిన ప్రత్యక్ష సాక్షులున్నారా? దానికి మాకు కొంచెం వ్యవధి కావాలి అంది స్వప్న. మధుసూదన్ మనసులో ఎన్నో అనుమానాలు. అతను పట్టుబడ్డానికి వీల్లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా మధురిమ ఇన్ని సాక్ష్యాలు ఎలా పుట్టించింది? తమ పెళ్లికొచ్చిన సాక్షులు పురోహితుడు కాకుండా వచ్చిన స్టాఫ్ అనమనుషులే. ఇంకా ఎవరై ఉంటారు? మధురిమ ఫ్యామిలీలో ఎవరో ఈ పని చేసుంటారు. పల్లెటూరి వాళ్ళనుకుని నెగ్లెక్ట్ చేశాడు. కానీ తనకన్నా ముందు చూపు, తెలివితేటలున్న వాళ్లలా ఉన్నారు. ఈ కోణంలో ఎప్పుడూ ఆలోచించలేదు. ఆలోచించుంటే ఇప్పుడు ఈ స్థితి వచ్చుండేది కాదు. కోర్టులో వాళ్ల కాన్ఫిడెన్స్ చూసి డిఫెన్స్ లాయర్ కూడా అనుమానం వచ్చింది. మధుసూదన్ తప్పు చేశాడేమో అన్న అనుమానం. ఏ లాయరు తను కేసు ఓడిపోవాలని కోరుకోడు. అతని మీదున్న సెక్షన్స్ బలమైనవైన ఆధారాలు లేవని చెప్పడంతో కేసు ఒప్పుకున్నాడు. స్వప్న అతని ముందు చాలా చిన్నపిల్ల. కేసు వాయిదా పడింది. మళ్లీ డేట్ వచ్చేదాకా వేచి ఉండాలి. ఈ లోపల వాళ్ల కేసు బలంగా ఉండడానికి సాక్ష్యాలేమైనా ఉన్నాయా అన్న సంగతి ఆలోచించాలి. అతను మోసం చేసి పెళ్లి చేసుకుంది రుజువైంది. ఒకరోజు మధురిమ ఆఫీస్ నుంచి తొందరగా వచ్చి పడుకుంది. లేచాక మీకోసం ఎవరో వచ్చారని రాజమ్మ చెప్పింది. లేచి చీర సరిచేసుకుని అద్దం ముందు నుంచుని జుట్టుని కాస్త సరిదిద్దుకుని డ్రాయింగ్ రూంలోకొచ్చింది. అక్కడ కూర్చున్న విహారిని చూసి ఆశ్చర్యపోయింది. ఎన్నాళ్లయింది అతన్ని చూసి. మధురిమ నిరాకరించాక అక్కడ ఉండలేక వెళ్ళిపోయాడు. మధురిమ తన పెళ్లి మధుసూదన్తో కుదిరాక ఆమెకెందుకో విహారిని పెళ్లికి పిలవాలనిపించింది. మనసులో తనకు పట్టబోతున్న అదృష్టం అతనికి తెలియాలనా? నిజంగా అతన్ని ఒక మంచి స్నేహితుడిగా భావించింది కాబట్టి తన పెళ్లికి రావాలనుకుందో ఆమెకే తెలియాలి. కానీ వెళ్లే ముందు అతను ఆమెకు చెప్పకుండా వెళ్ళిపోయాడు. దానికి కొంచెం బాధపడ్డా అంత పట్టించుకోలేదు. అతని ఫోన్ నెంబర్ ఆమె దగ్గర లేదు. రేటాను అప్పుడప్పుడు కలిసేది. ఒకవేళ ఆమెకు తెలిసేమో అన్న అనుమానం వచ్చి ఆమెకు ఫోన్ చేసి అడిగింది. రేటా తన దగ్గర అతని సెల్ నెంబర్ ఉందని, లేకపోయినా అతని వివరాలు ఆఫీస్ రికార్డులో ఉంటాయని, అతని ల్యాండ్లైన్ నెంబర్తో పట్టుకోవచ్చని చెప్పింది. ఇద్దరూ ఈమెయిల్ ఐడి గురించి మర్చిపోయారు. మొత్తానికి ఎలాగైతే అతని ఫోన్ నెంబరు పట్టుకుని అతన్ని పెళ్లికి పిలిచింది. విహారీ ఆమె ఆహ్వానాన్ని మన్నించొచ్చాడు. మధురిమ తరపున విహారీ, రేటా ఆమె తల్లిదండ్రులు పెళ్లికి హాజరయ్యారు.
విహారీ వాళ్ళ బంధువుల్లో ఒకడనుకున్నాడు మధుసూదన్. విహారీకి మధుసూదన్ నచ్చాడు, కానీ వాళ్ళ పెళ్లి గుళ్ళో అంత సింపుల్గా జరగడం మాత్రం నచ్చలేదు. ఇదే తనతో వివాహం అయ్యుంటే ఎంతో గ్రాండ్గా అయ్యుండేదని ఊహించుకున్నాడు. పెళ్లికి ఫోటోలు వీడియోలు కూడా వద్దన్నాడంటే ఎందుకు అతనికి అనుమానం వచ్చింది, ఇందులో మోసం లేదు కదా అని. అలా అని తన అనుమానం వ్యక్తం చేస్తే ఆమె తనకు దక్కలేదన్న బాధతో తను అసూయపడుతున్నట్లుగా ఆమె అపోహపడుతుందని అనిపించినా మధురిమతో మాట్లాడడానికే నిర్ణయించుకున్నాడు. వివాహం మండపం లేదు, బాజా భజంత్రీలు లేవు, కనీసం ఫోటోలు వీడియోలు లేకుండా పెళ్ళేంటి, ఇదేదో సినిమాలో చేసుకునే దొంగ పెళ్లిలా లేదు అన్నాడు. నీకన్నీ అనుమానాలే, ఇలాంటివన్నీ అతనికి ఇష్టం లేదన్నాడు. కొంతమందికి షో ఇష్టం ఉండదు, ఇంత చిన్న విషయానికి వాదనెందుకు అంది. ఈమెకు చదువు తప్ప లోకజ్ఞానం బొత్తిగా లేదు, తల్లిదండ్రులు కూడా అమాయకుల్లా ఉన్నారు. పైగా తను ఎక్కువ కలగజేసుకుని చేసేదేమీ లేదు, తను అనవసరంగా భయపడుతున్నాడేమో అని ఆగిపోయాడు విహారీ. పోనీ నా తృప్తి కోసం తీస్తాను, నా స్నేహితురాల్ని పెళ్లి కూతురుగా నా కెమెరాలో బంధించాలనుంది. స్నేహితురాలుగానేనా, లేక ఇంకా నా మీద ఆశుందా అంది వేళాకోళంగా. అదేమీ లేదు. ఆశుండి మాత్రం ప్రయోజనమేముంది, నువ్వు కాదన్నంత మాత్రాన విరహంతో దేవదాసుల విరహ ప్రేమికుడిగా మారంలే. నాకు పెళ్లి నిశ్చయమైంది, నా పెళ్లికి మీ ఆయనతో పాటు తప్పకుండా రావాలి అన్నాడు. కంగ్రాట్స్, తప్పకుండా వస్తాం. పోనీ నీ ముచ్చట ఎందుకు కాదనాలి, మధుకు తెలియకుండా తీ అంది. అలాగే తీశాడు. పెళ్లి హడావిడిలో దాని సంగతి మరిచిపోయింది. విహారీ తన పెళ్లికి రమ్మని ఆహ్వానం పంపాడు, కాని మధు పెళ్లికి రావడానికి ఒప్పుకోలేదు. హోటళ్లకు తీసుకువెళ్తాడు తప్ప ఆమెతో ఏ ఫంక్షన్స్కి వెళ్ళడు. ఆమెతో తన ఫోటోలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునేవాడు. ఎందుకు రాడన్న ప్రశ్న వచ్చినప్పుడల్లా మనసును జోకొట్టేది. అతను చెప్పే కారణాలన్నీ నిజమని నమ్మేది. విహారీ తర్వాత ఫోన్ చేసి పెళ్లికి రానందుకు చాలా బాధపడ్డాడు. ఏదో కారణం చెప్పి తప్పించుకుంది. పెళ్లికొచ్చిన రేటా ద్వారా ఆమె పెళ్లి ఫోటోలు వీడియో ఆమెకు పంపాడు. అవి అపురూపంగా దాచుకుని మధు లేనప్పుడు చూసుకునేది. అవి ముందు ముందు పనికొస్తాయన్న విషయం అప్పట్లో ఆమెకు తెలీదు. ఆమె దగ్గర ఇవన్నీ ఉన్నాయని తెలిస్తే అతనెంత జాగ్రత్త పడేవాడో. ఇంత జరిగాక విహారీని మళ్ళీ ఇప్పుడే కలవడం, ఇక్కడికి ఎలా వచ్చాడు, అతనికి అడ్రస్ ఎలా తెలిసింది, అన్నీ ప్రశ్నలే. సంభ్రమంలో ములిగిన ఆమెను, అంతలా చూడకు, నాకు దిష్టి తెగుతుంది, నన్ను గుర్తుపట్టలేదా, లోపలికి రమ్మనకుండానే వచ్చి కూర్చున్నాను అన్నాడు నవ్వుతూ. గుర్తుపట్టడానికి మరీ ఏమి ఎక్కువ కాలం కాలేదు. రెండవది, నువ్వేం మారలేదు. కానీ నువ్విక్కడికి ఎలా రాగలిగావు, ఇంత సడన్ గా ఇక్కడెలా ప్రత్యక్షమయ్యావు అని. మనసుంటే మార్గం ఉంటుందంటారు కదా, నువ్వు నన్ను మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోలేదు, నీ గురించి తెలుసుకుంటూనే ఉన్నాను అన్నాడు. అంటే మధుసూదన్ గురించి అన్నీ తెలిసాయన్నమాట. ఏదో పని హడావిడిలో తాత్కాలికంగా మరిచిపోయినంతే, స్నేహితుల్ని పూర్తిగా మరిచిపోవడం జరగదు. నీ పెళ్లికి రాలేకపోయాను, మధు కుదరదన్నాడు. ఒక్కరితిని రావడానికి మనసు ఒప్పలేదు. అవును, అలా వచ్చుంటే అతని రంగు తొందరగా బయటపడి ఉండేది కదా. చాలా తెలివిగా గేమ్ ప్లే చేశాడు. పైకి మాత్రం పోనీలే. నువ్విప్పుడు ఎలా ఉన్నావు? నీకు అసలు ఇక్కడ జరిగిన విషయం తెలుసా? తెలియకపోవడానికి మీ ఆయన మామూలు మనిషి కాదుగా. రెండవది, ఇలాంటి న్యూస్లు ఛానళ్ల వాళ్ళు బాగానే ప్రచారం చేస్తారు. పేపర్లో చిన్న న్యూస్ అనుకో, లోకల్ పేపర్ హెడ్డింగ్ పెట్టి వేసి ఉంటారు. పూర్తి విషయం నీ నోట తెలుసుకుందామని వచ్చాను, నేను చూసినట్లుంటుందని వచ్చాను అన్నాడు. అవసరానికి ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. విహారీ అది నిరూపించుకునేందుకు వచ్చాడు. రాజమ్మ, కాఫీ పట్రా. కొద్దిసేపట్లో రాజమ్మ కాఫీ తెచ్చి టేబుల్ మీద పెట్టింది. నీకిప్పుడు అబ్జెక్షన్ లేకపోతే నీ కథ పూర్తిగా చెప్పు, నా సహాయం ఏమన్నా కావాల్సొస్తే చెప్పు అన్నాడు. పెళ్లి జరిగినప్పటినుంచి ఇప్పటిదాకా జరిగింది చెప్పింది. అనుమానం నివృత్తయ్యాక కేసు పెట్టానని చెప్పింది. నాకు మొదట్నుంచి ఇందులో ఏదో లొసుగు ఉందనిపించింది. నువ్వెందుకు గ్రహించలేదో నాకు అర్థం కాలేదు. తనకెవరూ లేరండం, స్నేహితులు బంధువులు పెళ్లికి రాకపోవడం, ఫోటోలు వద్దండం చేసినప్పుడే అనుమానపడి ఉండాల్సింది. ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా తమ పెళ్లిని ఈ విధంగా చేసుకోరు. పెళ్ళన్నది ప్రతి మనిషి జీవితంలో ఒక మలుపు. అది పదిలంగా గుండెల్లో దాచుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాకు అనుమానం వచ్చినా హెచ్చరించలేకపోయాను. కారణం, నువ్వు నాకు దక్కలేదన్న ఈర్షతో అలా మాట్లాడుతున్నానని నువ్వు అనుకునే అవకాశం ఉంది, అందుకే మాట్లాడలేదు అన్నాడు. నాకిలా జరగాలని రాసిపెట్టున్నప్పుడు నాకు మంచి బుద్ధి ఎలా పుడుతుంది? నేనున్న స్థితిలో నాకెంతకన్నా మంచి పెళ్లికొడుకు వస్తాడా అనుకున్నాను. నేనొక సిండ్రిల్లా అనుకున్నాను. దురదృష్టం వెన్ను తడుతుంటే కళ్ళు మూసుకుపోయాయి అంతే అంది మధురిమ. సరే, కేసు విషయంలో ఏ సహాయం కావాల్సొచ్చినా నేను నీకు సహాయంగా ఉంటాను. అవసరం పడితే కోర్టుకు రావాలి అంది. తప్పకుండా మధురిమ, నీకు స్నేహితుడుగా నా సహాయం ఎప్పుడూ ఉంటుంది అన్నాడు.
ఆ తర్వాత ముదిరిమ మధుసూదన్ల పెళ్లికొచ్చిన సాక్షులుగా రేటా విహారి వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పారు. రేటాను చూసి ఆశ్చర్యపోయింది మధురిమ. అంత ఆశ్చర్యపోకు. విహారీ నాకన్నీ చెప్పాడు. నాకు తెలుసు నీకు నా ప్రవర్తన నచ్చేది కాదని. బాయ్ ఫ్రెండ్తో తిరిగినంత మాత్రాన నేను చెడిపోయాననుకోవలసిన పనిలేదు. అది ఒక లైఫ్ అంతే. నా జాగ్రత్తలో నేనెప్పుడూ ఉండేదాన్ని. మనం మన లిమిట్స్లో ఉంటే పర్వాలేదని నా ఉద్దేశం. కోర్స్ నీకు జరిగింది దారుణమైన అన్యాయం. నేను పెళ్లి చేసుకున్నాను. నాకిద్దరు పిల్లలు. నా భర్తకు బిజినెస్. ఉద్యోగం చేయడం లేదు. పిల్లలతో హాయిగా ఎంజాయ్ చేస్తున్నాను. అప్పుడు రేటాను చూసి ఆమె నీతి లేకుండా ప్రవర్తిస్తోందని, తప్పటడుగులు వేస్తోందని భయపడింది. ఆమె కన్నా ఘోరమైన తప్పటడుగు వేసి జీవితంలో కోలుకోలేని దెబ్బతింది. ముద్దుగా ఇద్దరు పిల్లల తల్లి కూడా అయింది. తాను మాతృత్వం పోగొట్టుకుంది అనుకుంది మధురిమ. అందుకే ప్రతి వాళ్ళు కోర్టులు, కేసులంటే భయపడతారు. ఇవన్నీ కాక డిఫెన్స్ లాయర్ వేసే తెకమక ప్రశ్నలు. కోర్టుకి వెళ్లడం అంటే కాటికెళ్ళొచ్చినట్టే అని పెద్దలు ఊరికే అన్నారా? పద్మకు కొడుకు గురించి ఆలోచించి ఆలోచించి పక్షవాతం వచ్చింది. ఇప్పుడు ఆమెకన్నీ మంచంలోనే. మాధవికి బాధ్యత పెరిగిపోయింది. ఒకవైపు అత్తగారు, తండ్రి, ఇంకోవైపు పిల్లలు, తమ భవిష్యత్తు. అక్కడ ఆఫీస్ పని మధురిమ చూసుకుంటున్నా మాధవి లేకుండా పనులు జరగవు. వీళ్ళందర్నీ వదిలి తరచూ హైదరాబాద్ వెళ్లాలన్నా అంత సులభమైన పని కాదు. మధుసూదన్ జైలుకు వెళ్లడంతో దీని ప్రభావం కంపెనీ మీద పడింది. వాళ్ళ ప్రొడక్ట్స్కి మార్కెట్ తగ్గింది. దానికి కారణంగా రాజులేని రాజ్యంలా అందరూ తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ హెడ్ తన పని సరిగ్గా నిర్వర్తించడం మానేశాడు. మాధవికి అంతా అగమ్య గోచరంగా ఉంది. ఏం చెయ్యాలో తోచక అన్నగారికి ఫోన్ చేసి సలహా అడిగింది. కొద్ది రోజుల క్రితమే అతను ఆఫీసు ప్రాజెక్టు మీద అమెరికా వెళ్ళాడు. అందుకే చెల్లెలున్న పరిస్థితుల్లో తాను సహాయం చేయలేనని బాధపడ్డాడు. ఫోన్లోనే చెల్లెలికి ధైర్యం చెప్పాడు. మాధవి, మధు ఎందుకిలా చేశాడన్న దానికి నా దగ్గర సమాధానం లేదు. ఒక్కోసారి మనం చిన్నప్పటి నుంచి ఎరిగిన వాళ్ళు కూడా ఎందుకలా ప్రవర్తించారనుకుంటే మనకు సమాధానం దొరకదు. మారుతున్న కాలం, మారుతున్న వాతావరణం మనిషి విలువల్ని మార్చేస్తుంది. ఈ మార్పు ఒకసారి ప్రభంజనంలా చుట్టుముడుతుంది. అందులో ఆ మనిషి ఏం చేస్తాడో తనకే తెలీదు. మధు కూడా ఇలాంటి మార్పుకు లోనై ఉంటాడు. అతని పొరపాటుకి ఎన్ని జీవితాలు బలయ్యాయో కదా. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు అంది. వీలుంటే పొలాలమ్మాయి. నాన్నగారికి ఇదివరలోనే చెప్పాను. ఇంత తొందరగా ఆ పని అవ్వకపోవచ్చు. నమ్మకమైన వారికి కౌలుకిచ్చి నువ్వు నాన్నను, అత్తయ్యను, పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపో. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా కూడా ఇదే సరైన మార్గం అన్నాడు. అన్నగారు చెప్పిన మార్గం మంచిది అనుకుంది. తండ్రితో మాట్లాడితే అతను ఊరి నుంచి కదలడానికి సంసిద్ధంగా లేడు. నా పరిస్థితి అర్థం చేసుకోండి నాన్న. మిమ్మల్ని వదిలి నేనక్కడ ఉండలేను. ఎప్పటికైనా ఈ పొలాలు అమ్మక తప్పదు. మీ తర్వాత ఈ వ్యవసాయం చేయడం నా వల్ల కాదు. హైదరాబాద్ వెళ్ళిపోతే అత్తయ్యకు మంచి వైద్యం దొరుకుతుంది. పిల్లలకు మంచి విద్య. నేను బావ బిజినెస్, అతని కేసు గురించి చూసుకోవాలంటే అక్కడే ఉండాలి అంది. ఏంటోనమ్మా, మొదట్నుంచి ఇక్కడే ఉండడం అలవాటైపోయింది. వేళ్ళు ఉన్న చెట్టును ఒక చోట నుంచి ఇంకో చోటుకి మారిస్తే ఆ వేళ్ళు భూమిలోకి చొచ్చుకుపోవడానికి చాలా సమయం పడుతుంది. నా దగ్గర అంత సమయం ఉందంటావా? తండ్రి అడిగిన ప్రశ్నకు ఆమె దగ్గర సమాధానం లేదు. నిజమే, చిన్న మొక్కను ఒక స్థలం నుంచి ఇంకో చోట పాతడానికి ప్రయత్నిస్తే ఒక్కోసారి ఆ మొక్క చచ్చిపోతుంది. పోనీ ఏం చెయ్యాలో మీరే చెప్పండి నాన్న అంది. సమాధానం అతని దగ్గర లేదు. రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. అతని మనసు ఊగిసలాడుతోంది. ఇక్కడి నుంచి వెళ్లాలని లేదు. అలాని కూతురికి మనస్తాపం కలిగించలేడు. కొత్త స్థలంలో తను ఇమడగలడా అన్న అనుమానం పీడిస్తోంది. కాని పిల్లకు ఆసరాగా ఉండాలిగా. సరేనమ్మా, పొలాలు కౌలుకిచ్చి హైదరాబాద్ వెళ్ళిపోదాం. ఇల్లు అది ఇక్కడ ఉంటుంది కదా. అక్కడ ఉండలేనప్పుడు ఇక్కడికొచ్చి కొద్ది రోజులుంటే నాకు మనసుకు తృప్తిగా ఉంటుంది. నేనిక్కడికొచ్చి పోతూ ఉంటే రైతులు కూడా నా మీద గౌరవంతో మన భూములు సరిగ్గా చూస్తారు అన్నాడు. తండ్రి ఆలోచన సమంజసంగా ఉన్నట్లు అనిపించింది. నిర్ణయం తీసుకున్నాక మధురిమకు తాము హైదరాబాద్ వస్తున్నట్లు చెప్పింది. మధురిమ తన మనసులో వచ్చిన ఆలోచన మాధవికి చెప్పింది. మాధవి ససేమిరా ఒప్పుకోలేదు. నా మాట విను మాధవి. నా ఒక్కరితికి ఇంతిల్లు అవసరం లేదు. ఒక్కరితిని చిన్న ఫ్లాట్లో ఉంటే సరిపోతుంది. అవసరం లేదు మధురిమ. మామగారి ఇల్లుంది కదా. అద్దెవాళ్లను ఖాళీ చేయమంటాను. అత్తయ్యకు అలవాటైన ఇల్లు కదా. ఆమెకు తనింట్లో ఉన్నానన్న తృప్తైనా ఉంటుంది. పాతకాలపు ఇల్లైనా పెద్దదే. అదీ కాక ఇల్లు సిటీలో ఉంది కదా. అన్నింటికీ దగ్గరగా ఉంటుంది అంది మాధవి. పిల్లలకు చెప్పింది తాము హైదరాబాదు వెళుతున్నామని. నవీన్కైతే ఆనందంగా ఉంది. ఎంచక్క సిటీ లైఫ్ ఎంజాయ్ చెయ్యొచ్చు. ఎంత అభివృద్ధి చెందినా తమ ఊరు హైదరాబాదుకు సాటి రాదు అనుకున్నాడు. టీనేజ్ కలలు అతనిలోనూ ఉన్నాయి. తల్లి క్రమశిక్షణలో కొన్నింటికి భయపడి దూరంగా ఉన్న కొత్త పోకడల్ని తెలుసుకోవాలన్నా
ఆ వయసులో ఉండే కుతూహలం అతనిలోనూ ఉంది. ఆడపిల్లలు తొందరగా ఎదుగుతారన్న దానికి తార్కాణంగా లాలిత్యకు తల్లి పడే ఆవేదన అర్థమవుతోంది. పైకి గంభీరంగా కనిపిస్తున్నా జరుగుతున్న దానికి ఆమె మనసు ఎంత క్షోభపడుతుందో ఊహించుకోగలదు. లాలిత్య ఎక్కువగా మాధవిని పోలింది. చిన్నతనంలో మాధవి ఎలా పరిస్థితులను అర్థం చేసుకుంటూ తల్లికి అండగా ఉండేదో, ఇప్పుడు లాలిత్య మాధవికి అలా ఉంటోంది. అవసరమైన సామాన్లు, బట్టలు తీసుకుని బయలుదేరారు. పక్క ఊళ్ళో ఉన్న హాస్పిటల్ వాళ్లతో మాట్లాడి ఒక డాక్టరు, ఒక నర్సు సహాయంతో పద్మను వాళ్ల వ్యాన్లో తీసుకువెళ్ళడానికి అరేంజ్మెంట్స్ చేసింది. అశోక్ నగర్లో ఉన్న ఇల్లు అద్దెకున్న వాళ్లను ఖాళీ చేయమని అభ్యర్థించింది. ఇప్పుడు రిపేర్లకు, రంగులు వేయించడానికి సమయం లేదు. మధురిమ రాజమ్మ సహాయంతో ఇల్లంతా అందంగా తయారు చేసి తన అకౌంట్లోంచి డబ్బు డ్రా చేసి అవసరం అనుకున్న సామాన్లన్నీ కొంది. అత్తగారిని చూడబోతున్నానన్న ఆనందం, ఆవిడ ప్రవర్తన ఎలా ఉంటుందో, మాధవిలా అందరూ పాజిటివ్గా ఆలోచించి తనను ఆదరిస్తారా అన్న అనుమానం, కేసు గెలుస్తానా, గెలిచాక ఏంటన్న ఆలోచన, ముందు ముందు జీవితం ఏ మలుపు తిరగబోతోంది అన్నది శేష ప్రశ్న. అనుకున్న ప్రకారం హైదరాబాదు చేరారు. మనం ఎక్కడుంటామన్న దానికి వేచి చూడండి అంది మాధవి. ఇల్లు చేరాక ఆ ఇంటిని చూసి పిల్లలు చాలా ఆనందపడ్డారు. శేషగిరి మనసు పడి చాలా అందంగా కట్టాడా ఇంటిని. మాధవికి కూడా ఆశ్చర్యం కలిగే విధంగా దాన్ని అందంగా తీర్చిదిద్దింది మధురిమ. ఇంటికి రంగులు, చక్కని పరదాలు, ప్రతి రూమ్కి సరిపడా ఫర్నిచర్ అన్నీ అమర్చింది రాజమ్మ సహాయంతో. రాజమ్మను అక్కడే అట్టే పెట్టి తన ఇంటికి వెళ్ళిపోయింది. రాజమ్మకు మధురిమను ఒంటరిగా వదలడం ఇష్టం లేకపోయినా ఆమె చెప్పిందని మాధవికి సహాయంగా ఆమెతో ఉండిపోయింది. పద్మను చూసుకునేందుకు ఒక మనిషిని పెట్టారు. పిల్లల అడ్మిషన్స్తో మాధవికి 15 రోజుల దాకా జైలుకి వెళ్లి మధుని పలకరించడానికి అవలేదు. అతనిలో ఇది వరకటి పొగరు, ధైర్యం తగ్గినట్లుగా అనిపించింది. తామందరూ హైదరాబాద్ వచ్చేసినట్లుగా చెప్పింది మాధవి. అతని నుంచి ఏ విధమైన స్పందన లేదు. ఇప్పుడు అతను ఒకరికి సలహా ఇచ్చే స్థితిలో లేడు. నిన్నటిదాకా తాను గెలుస్తానన్న ధీమా క్రమేణా తగ్గనారంభించింది. కోర్టులో కేసు మొదలైంది. మొదటి అభియోగం తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని, ఇక రెండవ అభియోగం తన చేత అనైతికమైన పనులు చేయించాడని. మధుసూదన్ లాయర్ అనైతికమైన పనులంటే ఏంటని ప్రశ్నించాడు. స్వప్న వివరణిచ్చింది. దాని సారాంశం ఆమెకు మత్తుమందిచ్చి ఆమెను తన బిజినెస్ పార్ట్నర్స్కే రాత్రుళ్ళు అప్పగించేవాడని. ఇది నిజమనడానికి మీ దగ్గర రుజువులున్నాయా? ఉన్నాయి. ఇది ఎగ్జిబిట్ నెంబర్ 1 అండ్ ఎగ్జిబిట్ నెంబర్ 2 అంటూ జడ్జి గారికి ఇచ్చింది. మొదటిది ఆమెకు రేపు డ్రగ్ ఇచ్చాడన్నది రుజువు చేసే మెడికల్ రిపోర్ట్. రెండవది మధుసూదన్ తన పార్ట్నర్ను ఆమె గదిలోకి వెళ్లమండాన్ని, ఆ తర్వాత జరిగింది చూపించే వీడియో క్లిప్. రెండూ చాలు అతడి నేరాన్ని రుజువు చేయడానికి. డిఫెన్స్ లాయర్కు ఆ రుజువులు ఏంటన్న కుతూహలం. ఆమె దగ్గర అంత స్ట్రాంగ్ రుజువులున్నాయన్న విషయం మధుసూదన్కే తెలీదు. ఆమెను అతను తక్కువ అంచనా వేశాడు. అతనికి, అతని లాయర్కి కూడా వివరాలు తెలియవు. నేరం నిరూపించే ఆ రుజువులు క్లోజ్డ్ గ్రూప్లో చూడడానికి అనుమతుంది. అది చూసిన జడ్జి గారితో పాటు డిఫెన్స్ లాయర్కి కూడా జూప్స కలిగింది. ఎంతకు తెగిస్తారా మనుషులు అన్న భావన అందరి మనసుల్లో. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలివిగా వాడుకుంది మధురిమ. ఇంతవరకు తన చదువు, ఉద్యోగం తప్ప లోకజ్ఞానం తెలియని మధురిమ ఎప్పుడైతే తను ప్రేమించిన తన భర్త తన మీద అత్యాచారం చేశాడని తెలుసుకుందో, అతను శిక్ష పడకుండా తప్పించుకోకూడదని నిశ్చయించుకుంది. ఆ వీడియో కొంతమంది చూస్తారన్న విషయం మర్నాడు తాను వాళ్ల ముందు తలెత్తుకోలేకపోవచ్చు. అయినా మధుకు శిక్ష పడాలన్న దృఢ సంకల్పం ఆమెను ముందుకు నడిపించింది.